విశాఖ స్టేడియంలో ప్రజాశాంతి వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేశారు. ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ చూస్తూ సందడి చేశారు. ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని, మ్యాచ్కు ఆహ్వానించారని కేఏ పాల్ అన్నారు. తనను గెలిపిస్తే భవిష్యత్తులో విశాఖను వరల్డ్లోనే బెస్ట్ సిటీ చేస్తానన్నారు. అన్ని స్పోర్ట్స్లో మనమే నెంబర్ 1 అవ్వాలన్న ఆయన చైనా, రష్యా, అమెరికాను ఢీకొనే విధంగా క్రీడాకారులను తయారు చేయాలన్నారు. అలాగే 100 స్పోర్ట్స్లో నెంబర్ 1 చేసే బాధ్యత తనదేనన్నారు కేఏ పాల్. ఎంపీగా నేను పోటీ చేస్తున్నానని ఇక్కడ క్రికెట్ మ్యాచ్కి నన్ను స్ట్రాటజిక్గా ఆహ్వానించడం జరిగింది. విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీ చేసేద్దాం, బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, ఒక లాస్ ఏంజలస్ కంటే, ఒక దుబాయ్ కంటే. కనుక ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు, అలాగే భవిష్యత్తులో నన్ను ఎంపీగా మీరు గెలిపించడానికి 7569441275 వార్డు మెంబర్లతో వైజాగ్ మీ వార్డు గ్రూపు పెట్టి 100 మందిని చేర్చాలి. చూడండి, ఈ స్టేడియం అన్ని స్పోర్ట్స్లో మనం నెంబర్ 1 అవ్వాలి. చైనా, రష్యా, అమెరికాని ఢీకొంటున్నాయి. మనం ఓన్లీ క్రికెట్లో నెంబర్ 1, కానీ 100 స్పోర్ట్స్లో నెంబర్ 1 చేసే బాధ్యత నాది. స్పోర్ట్స్ యూత్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 1000 కోట్లు. వాళ్ళు ఇంటర్నేషనల్ కంట్రీస్లో కంప్లీట్ చేయించాలి. మనకంటే బెటర్ ఎవరు? గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెరికన్ ఎక్స్ప్రెస్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్, CEO ఎవరు? ఇండియన్స్. అండ్ ద బెస్ట్.